నమస్తే ఫ్రెండ్స్. హనుమాన్ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరైనా జై శ్రీరామ్ జై హనుమాన్ అనాల్సిందే. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. ప్రశాంత్ వర్మ డైరెక్టర్, తేజ హీరో, నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్. తేజ సజ్జ అంటే 4-5 సినిమాలు చేసిండు, చిన్న హీరో. ప్రశాంత్ వర్మ కొత్త డైరెక్టర్. నిరంజన్ రెడ్డి ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టడానికి ఏంటి అంత ధైర్యం అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ మీద నమ్మకం, డైరెక్టర్ మీద నమ్మకం అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత భారీ బడ్జెట్గానే వచ్చింది. వీళ్ళు ఎక్కడెక్కడ షూట్ చేశారో, ఎక్కడెక్కడ గ్రాఫిక్స్ వాడారో కానీ ట్రైలర్ ఇంపాక్ట్ మాత్రం సాలిడ్గా ఉంది. మరి ముఖ్యంగా బిగినింగ్లో ఒక కెమెరా వెళ్తుంటుంది హనుమాన్ విగ్రహం దగ్గరికి. హనుమాన్ అనే బీజిఎం ఒక థీమ్ వస్తుంటుంది, గూస్ బంప్స్. నెక్స్ట్ రేంజ్లో ఏం తీశాడ్రా ఆ విజువల్స్, ఆ కొండల మధ్యలో ప్రశాంత్ వర్మ ఒక హాలీవుడ్ టేకింగ్ సౌండ్కు మించి ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఫైనల్లో హనుమాను గుహలో కూర్చొని ఆ మంచులో జై శ్రీరామ్ అనే థీమ్ వస్తుంటే గూస్ బంప్స్ లేచి జై శ్రీరామ్ అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకా ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత కొన్ని నాకు అంజి సినిమా లాగా కనిపించింది. హనుమాన్ ఒక పవర్, హనుమాన్ చుట్టూ తిరిగే పవర్ను సాధించుకోవడానికి కొందరు దృష్టులు వెంట పడతారు ఆ పవర్ కావాలని. దాన్ని కాపాడనికే ఒక హీరో ఏం చేశాడు అన్నదే క్యారెక్టర్ అనిపిస్తుంది. సేమ్ అంజు సినిమాలో కూడా సాలిడ్ పవర్ ఉంటుంది. ఆ పవర్ తగ్గించుకుంటే ఎంతటి వారినైనా జయించవచ్చు అనేది పవర్. అలాంటి సబ్జెక్ట్ తోటే ఇలా కొద్దిగా అలాంటి అనిపించింది నాకు. దాంట్లో ఒక సముద్రకని క్యారెక్టర్ ఉంది ఇందులో. సేమ్ అంజు సినిమాలో కూడా నాగబాబు ఆ క్యారెక్టర్ చేసిండు. సేమ్ అదే 2 క్యారెక్టర్, ఆ గెటప్లు కూడా సేమ్ అలాగే అనిపించింది. అంజు సినిమానేమో టోటల్ అడవిలో ఉంటుంది, ఇదేమో పల్లెటూరు బ్యాక్డ్రాప్లో వచ్చినట్టు తెలుస్తుంది. క్రాక్ జయమ్మ హీరో అక్కగా నటించినట్టు తెలుస్తుంది. తనకు పవర్, తనలో ఉన్న పవర్ కానీ తనలో ఉన్న శక్తి కానీ తెలియదు. తన తమ్ముడికి ఎప్పుడైతే మోటివేషన్ చేస్తుందో తన తమ్ముడు ఎంత పవర్ ఉందో తెలియజెప్పే విధంగా హనుమాన్ క్యారెక్టర్ లాగా డిజైన్ చేసినట్టున్నాడు డైరెక్టర్ కూడా. జయమ్మ క్యారెక్టర్ కూడా రండిరా ఎవడొస్తాడో ఒక్కొక్కటి టెంకాయలు పగిలిపోవాలనే సాలిడ్ ట్రైలర్లో తనకు డైలాగ్ కూడా ఇచ్చిండు. ట్రైలర్ మొత్తం భారీ విజువల్ ఎఫెక్ట్స్. ఫస్ట్ బిగినింగ్ హనుమాన్ షాట్ కానీ, లాస్ట్ హనుమాన్ షాట్ కానీ, తేజకు ఒక షాట్ ఉంటుంది చిరుతతో పరిగెత్తే షాట్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. 4-5 సినిమాలు చేసినా కానీ ముఖంలో జల కుర్ర హీరోతనం కానొస్తున్నా కానీ క్యారెక్టర్లో మెచ్యూరిటీతనం, క్యారెక్టర్లో హనుమాన్ ఎలా ప్రేమించాడు, తన భక్తుడిగా ఎలా అయ్యాడు, హనుమాన్ అనే పవర్ దాని దృష్టిలకు దక్కకుండా ఎలా పోరాడు, ఆ గ్రామాలు కొన్ని విచిత్రమైన గెటపులు కానొస్తున్నాయి. ఏదో ప్రశాంత్ వర్మ బలమైన కంటెంట్తో తెలుగు ప్రజలకు కాదు ఇండియా మొత్తం చెప్పాలనుకున్నాడు. అందుకే ఆల్ లాంగ్వేజ్లో రాబోతుంది హనుమాన్. తెలుగులో మాత్రం సాలిడ్ పోటీలో వస్తుంది. పక్క గుంటూరు కారం, వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా అయినా కానీ గుంటూరు కారంతో సేమ్ డేట్న రిలీజ్ చేస్తుండ్రంటే కంటెంట్ మీద, సబ్జెక్టు మీద, ఒక దైవత్వం మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారో అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో ఏదైనా దైవత్వం మీద స్టోరీ వచ్చిందంటే ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్స్. మరి ముఖ్యంగా ఇండియాలో జై శ్రీరామ్ అనే భక్తులు కానీ కొన్ని కోట్లలో ఉంటారు. ఇలాంటి కంటెంట్ మాత్రం నార్త్ నుంచి సౌత్ నుంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ట్రైలర్ చూస్తుంటేనే ఒక్కొక్కరికి గూస్ బంప్స్, జై శ్రీరామ్ జై హనుమాన్ అన్నంత ఫీలింగ్ కలిగొచ్చింది. ఆ లొకేషన్స్ కానీ, కొన్ని డైలాగ్ల ఇన్ఫాక్ట్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. నిరంజన్ రెడ్డి యాడ్సప్ చెప్పాలి ప్రొడ్యూసర్కు. ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా కంటెంట్కు ఎంత క్వాలిటీ అయినా పర్లేదు పెట్టండి, అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా రావాలని ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నాడు డైరెక్టర్కు ప్రశాంత్ వర్మకు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్ కూడా ఆ విధంగా పెట్టిన ఖర్చు, భారీ విజువల్తనం, క్వాలిటీ పరంగా ట్రైలర్లో కానొస్తుంది. సంక్రాంతికి ఈసారి థియేటర్ల దగ్గర జై శ్రీరామ్ జై హనుమాన్ మోత మోగడం ఖాయమనిపిస్తుంది.